హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో మనము లైనింగ్ భాగానికి ఏ క్లాత్ను వాడాలో తెలుసుకుందాము. అదేవిధంగా లాంగ్ ఫ్రాక్కి మనం లైనింగ్ భాగాన్ని ఎన్ని రకాలుగా కట్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మనం లాంగ్ ఫ్రాక్కి లైనింగ్ భాగం అనేది ఏది వేయాలో తెలుసుకుందాము. అంటే లాంగ్ ఫ్రాక్కి లైనింగ్ భాగం అనేది దాదాపుగా ఎవరైనా కాటన్ భాగం అనేది వేస్తారనమాట. అంటే కాటన్ క్లాత్ అనేది తీసుకుంటారు. అయితే కాటన్ క్లాత్ కాకుండా ఇంకా మనం ఏవి లైనింగ్ క్లాత్ అనేది వాడుకోవచ్చు ఇక్కడ చూద్దామన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 3 రకాల క్లాతులు అనేది తీసుకున్నాను. అయితే ఇంతకుముందు చెప్పాను కదా, మనం జనరల్గా లైనింగ్ భాగం అనేది కాటన్ క్లాత్ అని తీసుకుంటాం. అయితే కాటన్ క్లాత్ అనేది తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే కాటన్ క్లాత్ అనేది ముడతలు అనేది పడుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకి కాటన్ క్లాత్ ఇది వచ్చేసి ఇక మీకు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ క్లాత్ అనేది ముడతలు పడింది, అంటే ఇది కాటన్ క్లాత్ అనమాట. అయితే మనకి కాటన్ క్లాత్ అనేది ముడతలు అనేది పడుతుంది. అయితే మనకి ముడతలు అనేది పడకుండా ఉండాలి అన్నప్పుడు మనం జనరల్గా ఏ క్లాత్ అనేది వేసుకుంటాము, పాలిస్టర్ క్లాత్ అనేది వేసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అనమాట. అంటే ఏంటి, మనకి పాలిస్టర్ క్లాత్ అనేది కొంచెము క్వాలిటీ అనేది తక్కువ ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే మనకి కాటన్ అనేది కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, పాలిస్టర్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. కాకపోతే కాటన్ కొంచెం ముడత పడుతుంది కాబట్టి మనం పాలిస్టర్ అనేది వేసుకుంటాం. అయితే కాటన్కి పాలిస్టర్కి మధ్య భాగంలో మనం ఏ క్లాత్ అనేది వేసుకోవాలి అంటే క్రేప్ క్లాత్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి క్రేప్ క్లాత్ అనమాట. ఈ క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొన్ని డ్రెస్ టాప్లకి మనకి చూడి పాయింట్ కూడా కుట్టుకోవచ్చు అనమాట దీన్ని. అదేవిధంగా మనం ఏంటంటే సాటిన్ ప్లేస్లో, అంటే మనం నెట్ క్లాత్ వేసుకుంటాం కదా, దానికి సాటిన్ ప్లేస్లో రీప్లేస్ కూడా ఈ క్రేప్ క్లాత్ అనేది వేసుకోవచ్చు. మనకి ఇంకొక లైనింగ్ భాగం ఏంటంటే సాటిన్ క్లాత్. అంటే మనం కుట్టే డ్రెస్ అనేది మన నెట్ క్లాత్ అయినప్పుడు దానికి ఖచ్చితంగా సాటిన్ క్లాత్ అనేది వేసుకోవాలి. మనకి సాటిన్ క్లాత్ లేకపోయినప్పుడు దాని ప్లేస్లో మనము క్రేప్ క్లాత్ను కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, కాటన్ ఫ్రాక్కి లైనింగ్ భాగాన్ని ఎన్ని విధాలుగా ఫోల్డింగ్ అనేది చేయవచ్చో చూద్దాము. ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ భాగము, ఇది వచ్చేసి 3 మీటర్లు అనేది ఉంది. ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా ఫోల్డ్ చేయాలో చూద్దాము. ఇలా 3 మీటర్ల క్లాత్ భాగాన్ని తీసుకొని ఇలా ఏ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, లాంగ్ ఫ్రాక్ అనేది విత్ ప్రిల్స్తో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం లైనింగ్ భాగాన్ని ఏ విధంగా ఫోల్డింగ్ అనేది చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి 3 మీటర్ల క్లాత్ అన్నమాట. దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఈ బొద్దు భాగాలు ఉన్నాయి కదా, ఎడ్జ్ భాగాలు, ఇవి మనకి ఆపోజిట్ వైపు ఉండాలన్నమాట. అంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1 మీటరు, ఇది 2 మీటర్లు, ఇవి వచ్చేసి 3 మీటర్లు. ఇలా 3 మీటర్ల భాగాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనం మామూలుగా డ్రెస్ టాప్కి ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనకి లెంత్ భాగం అనేది ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ మనకి లెంత్ భాగం అనేది దాదాపుగా 39 నుండి 40 ఇంచులు అనేది వస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది 3 మీటర్లు కదా, మనం ఇక్కడ ఏం చేయాలంటే మీటర్కి ఒక క్లాత్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చి మనకి విడి పీసు, ఇక మన డబుల్ పీస్ ఉంది కదా, మళ్ళీ మధ్యలో ఒక భాగాన్ని కట్ చేయాలి. ఇలా 3 భాగాలకు కట్ చేసి దీన్ని ఒకదానికొకటి జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకొని దాన్ని మళ్ళీ 2 సమభాగాలుగా కట్ చేయాలి. కట్ చేసి ఒకటి ఫ్రంట్ భాగానికి, మరొకటి బ్యాక్ భాగానికి వేసుకోవాలి. మరి ఎందుకు ఈ విధంగా 3 భాగాల్ని జాయింట్ చేసి మళ్ళీ 2 సమభాగాలుగా చేసి ఒకటి ఫ్రంట్ భాగానికి, ఒకటి బ్యాక్ భాగానికి ఎందుకు వేసుకోవాలి అంటే మనం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకున్నప్పుడు లెంత్ అనేది ఎక్కువ వస్తుంది. ఇలా కాకుండా మనం ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ బొద్దు భాగం అనేది ఇలా పైవైపుకు, ఇలా పైవైపు వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ బొద్దు భాగం అనేది పైవైపు వేస్తాను, సైడ్కి కాదు. ఇక్కడ లెంత్ అనేది చూడండి ఎంత వస్తుందో. ఇలా చూసుకున్నప్పుడు మనకి లెంత్ అనేది దాదాపుగా 34 ఇంచులు అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి లెంత్ అనేది చూపెడుతున్నాను. ఇక్కడ ఇలా మనకి లెంత్ అనేది ఇక్కడ 34 ఇంచులు అనేది వస్తుంది. ఎందుకు, మనకి 3 మీటర్లు కదా, సేమ్ డైరెక్ట్ 3 మీటర్లని హాఫ్ కట్ చేసుకుంటే మీటర్నర వస్తుంది. ఒకటి ఫ్రంట్ భాగానికి, ఒకటి బ్యాక్ భాగానికి వేసుకుంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి లెంత్ అనేది తక్కువ అవుతుంది. అంటే మనకి 34 ఇంచులు అనేది వస్తుంది. మనం లాంగ్ ఫ్రాక్ కుట్టాలి అనుకున్నప్పుడు లైనింగ్ భాగం ఖచ్చితంగా 38 లేదా 39 ఇంచులు అనేది ఉండాలి. కాబట్టి లైనింగ్ భాగాన్ని ఈ మెథడ్లో కాకుండా ఇంతకుముందు చెప్పిన మెథడ్లో వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము లాంగ్ ఫ్రాక్ అనేది అంబ్రెల్లా కట్ లేదా క్రాస్ కట్ వేయాలి అనుకున్నప్పుడు లైనింగ్ భాగాన్ని ఏ విధంగా కటింగ్ చేయాలో చూద్దాము. మనం మామూలుగా కింది భాగము అంబ్రెల్లా కట్ లేదా క్రాస్ కట్ వేయాలి అనుకున్నప్పుడు లైనింగ్ భాగం అనేది 3 లేదా 4 మీటర్లు ఉండాలి. అయితే మన దగ్గర క్లాత్ అనేది అంతగా లేనప్పుడు అంటే 2 మీటర్ల క్లాత్తో కూడా మనం క్రాస్ కట్ అనేది వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ విధంగా కటింగ్ అనేది చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి 2 మీటర్ల క్లాత్ భాగం అనేది అనుకుందాం.
అయితే ఇక్కడ ఏంటంటే మనం దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలంటే మనం శారీ పెట్టుకోవటం ఉంటుంది కదా, లంగా కటింగ్ అనమాట, ఆ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ నడుము యొక్క చుట్టుకొలత ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నడుము యొక్క చుట్టుకొలత వచ్చేసి 34 ఇంచులు. దానికి ఎక్స్ట్రా 6 ఇంచులు అనేది తీసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా 6 ఇంచులు తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 40 ఇంచులు. ఇక్కడ ఏంటిదంటే మనకి డబల్ ఫోల్డ్, మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసాం, అంటే 4 భాగాలు ఉన్నాయన్నమాట. ఇవి ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే పైన 4 భాగాలు వస్తాయి, కింద 4 భాగాలు వస్తాయి, అంటే మనకు మొత్తం 8 భాగాలు వస్తాయి అన్నమాట. అది ఇక్కడ ఏమని చెప్పారు? నడుము యొక్క చుట్టుకొలత 36 ఇంచులు అని చెప్పాను కదా, దానికి మనం ఏంటంటే 6 ఇంచులు కలుపుకుంటే 40 ఇంచులు. దాన్ని బై 8తో డివైడ్ చేస్తే మనకి 5 ఇంచులు అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి 40 ఇంచులు, దీన్ని బై 8తో డివైడ్ చేయాలి, ఎందుకంటే పైన 4 పార్ట్స్, కింద 4 పార్ట్స్ వస్తాయి అనమాట. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 5 ఇంచులు అనేది వచ్చింది. దీనికి ఏంటంటే కొంచెం సేఫ్టీగా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మన ఖర్చుల్లో పోతుంది కాబట్టి జాయింట్ చేసుకున్నప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 5.5 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇలా ఇటువైపు 5.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, రెండో వైపున ఇలా కింది భాగాన రెండో వైపున ఇలా 5.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని ఇలా క్రాస్గా ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇటు పెట్టుకున్న 5.5 ఇంచులు, ఇటు కింది వైపు రెండో వైపు పెట్టుకున్న 5.5 ఇంచులు, ఇలా క్రాస్గా పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పై వైపున ఎంత పెట్టాము? 5.5 ఇంచులు అనేది పెట్టాం. సేమ్ ఇదే విధంగా కింద వైపున కూడా రెండో భాగానికి 5.5 ఇంచులు అనేది పెట్టాం. అయితే ఇక్కడ ఏమవుతుంది? మనకి పై వైపున 4 భాగాలు, కింద వైపున 4 భాగాలు వస్తాయి అనమాట. అయితే వీటిని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలంటే మనకి సన్నగా వచ్చిన భాగాలు ఒకవైపు జాయిన్ చేసుకోవాలి, గేర్ ఎక్కువ వచ్చిన భాగాలు ఒకవైపు జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ అనేది చేసుకోవడం వల్ల మనకి నడు భాగం దగ్గర ఫిట్గా ఉంటుంది, తర్వాత కింది భాగం దగ్గర కూడా గేర్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అంటే ఈ మెథడ్ ద్వారా మనం 2 మీటర్ల క్లాత్ భాగంలోనే ఇలా క్రాస్ కట్ భాగానికి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మన శారీ పెట్టుకోట్ కటింగ్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే లాంగ్ ఫ్రాక్ అనేది అంబ్రెల్లా ఫ్రాక్ అయినప్పుడు మనకి లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువగా లేనప్పుడు ఈ 2 మీటర్ల క్లాత్ భాగాన్ని ఉపయోగించి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనము లాంగ్ ఫ్రాక్ అనేది అంబ్రెల్లా ఫ్రాక్ అయినప్పుడు ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. మనం ఏంటంటే అంబ్రెల్లా ఫ్రాక్కి లైనింగ్ భాగాన్ని 4 మీటర్లు తీసుకోవాలి, అంటే మీకు ఫుల్ ఫ్లేర్ రావాలి అంటే 4 మీటర్లు తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇది వచ్చేసి 3 మీటర్లు ఉంది, కాకపోతే 4 మీటర్ల కింద తీసుకుందాము. ఇలా ఈ విధంగా 4 మడతలు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 1 మీటరు, 2 మీటర్లు, 3 మీటర్లు, ఇంకొక మీటర్ అనుకోండి, అంటే 4 మీటర్ల కింద తీసుకోండి. ఇలా 4 మీటర్లు తీసుకోవాలి. తీసుకొని దీని విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. అంటే మీకు ఎక్కువ గేర్ రావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఈ ఎడ్జ్ భాగాన్ని ఈ విధంగా పట్టుకొని ఈ రెండో భాగాన్ని తీసుకొచ్చుకొని ఈ విధంగా కోన్ షేప్లో వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కోన్ షేప్లో వేసుకొని ఈ విధంగా క్లాత్ భాగాన్ని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఏంటంటే మనం 4 భాగాలని డబల్ ఫోల్డ్ వేసాం కాబట్టి ఇక్కడ మనకి 8 భాగాలు అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఉల్టా భాగం ఈ విధంగా ఉంటుంది, మనకి ఇక్కడ జాయింట్స్ అనేవి పడతాయి అన్నమాట. ఈ కింది భాగంలో కొంచెము ఇలా ఈ విధంగా మనకి కోన్ షేప్లో వస్తుంది. అయితే ఇంతకుముందు చెప్పాను కదా, ఇది 4 మడతలు కాబట్టి డబల్ ఫోల్డ్ వేసుకుంటే మనకి 8 మడతలు వస్తుంది అనమాట. సేమ్ ఇంతకుముందు మనకి నడుము యొక్క చుట్టుకొలత ఎంత? 34 ఇంచులు, దానికి 6 ఇంచులు కలుపుకుంటే 40 ఇంచులు అన్నమాట. దాన్ని బై 8తో డివైడ్ చేయాలి. 8తో డివైడ్ చేస్తే మనకి 5 ఇంచులు అనేది వస్తుంది. ఇక్కడ 5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదు, 5 ఇంచులు అనేది సరిపోతుంది. ఇలా 5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నుంచి మనకి ఎంత లెంత్ కావాలో చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనం దాదాపుగా 38 లేదా 39 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా 39 ఇంచులకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా చివరి వరకు మార్కింగ్ అంటూ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, కెమెరాకి చూపిస్తున్నాను. ఈ కింద పెట్టిన మార్కింగ్ భాగం అనేది ఇలా ఈ విధంగా 39 ఇంచులకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఏంటంటే మన కింది భాగంలో కొంచెం జాయింట్ అనేది పడుతుంది. ఇక్కడ ఈ భాగంలో ఇలా ఈ విధంగా చుట్టూ మార్కింగ్ పెట్టుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే మీకు ఫుల్ గేర్ రావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మీరు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక మెథడ్లో, అంటే క్రాస్ మెథడ్లోనే ఇంకొక మెథడ్లో ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి 2 మీటర్ల లైనింగ్ క్లాత్ భాగం అనుకుందాం.
ఇలా 2 మీటర్ల లైనింగ్ క్లాత్ భాగాన్ని తీసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఎడ్జ్ భాగాలు ఇలా మనకి ఆపోజిట్ వైపు ఉండాలి, క్లోజ్గా ఉంది మన వైపు ఉండాలన్నమాట. అయితే ఇంతకుముందు క్రాస్ కట్ అనేది ఏ విధంగా కట్ చేయాలని చెప్పాను, శారీ పెట్టుకోట్ మాదిరిగా కట్ చేయాలని చెప్పాను కదా. అలా కట్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే జాయింట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అంటే ఫ్రంట్ 3 మనకి బ్యాక్ 3 అని వస్తాయి అనమాట. అంటే మనకి జాయింట్స్ ఎక్కువ రాకుండా తక్కువ రావాలి అనుకున్నప్పుడు ఈ మెథడ్లో కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వస్తుందన్నమాట. అయితే మన నడుము యొక్క చుట్టుకొలత మొత్తము ఖర్చుతో సహా కలిపి 40 ఇంచులు. దాన్ని బై 4తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకి 10 ఇంచులు అనేది వస్తుంది. ఇక్కడ 10 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అది ఇక్కడ మార్కింగ్ అనేది క్లోజ్గా ఉన్న వైపు నుంచి పెట్టుకోవాలి. అయితే మీకు కెమెరా కనబడాలని చెప్పేసి ఇక్కడ నేను ఓపెన్ వైపు పెడుతున్నాను, అయినా కూడా ఇక్కడ కెమెరా వైపు కనబడడం లేదు. తర్వాత ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి 10 ఇంచులకు పెట్టుకొని రెండో వైపు ఓపెన్ భాగం ఉంటుంది కదా, ఓపెన్ భాగం వైపు మార్కింగ్ అనేది తీసుకోవాలి. అయితే ఇక్కడ మీకు కొంచెం రివర్స్ అనేది చూపెడుతున్నాను కెమెరా కనబడాలని చెప్పేసి. అంటే ఇక్కడ ఏంటి మనకి నడుము యొక్క చుట్టుకొలత 34 ఇంచులు, దానికి 6 ఇంచులు కలుపుకుంటే 40 ఇంచులు. మనకి ఏంటంటే ఇక్కడ 4 మడతలు కాబట్టి బై 4తో డివైడ్ చేయాలి. ఇలా 4తో డివైడ్ చేసుకుంటే 10 ఇంచులు. ఇలా 10 ఇంచులకు మార్కింగ్ పెట్టుకుని మనకి చివర మనకి ఎంత గేర్ ఉందో అంత గేర్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అయితే ఈ మెథడ్లో ఏంటంటే మనకి పైన నడుము భాగం దగ్గర ఫిట్గా ఉంటుంది, అయితే కింద గేర్ అనేది మనకి మామూలుగా వస్తుంది, అంటే ఎక్కువ రాదు, మామూలుగా వస్తుంది. అంటే మనం వేసుకునే లాంగ్ ఫ్రాక్ అనేది ప్రిల్స్ మెథడ్ అయినప్పుడు ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటే మనకి ఏంటంటే నడుము దగ్గర కొంచెం ఫిట్గా ఉంటుంది, కింద గేర్ కూడా మామూలుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మన లైనింగ్ భాగాన్ని 4 విధాలుగా కట్ చేయొచ్చని తెలుసుకున్నాము. 2 విధాలుగానేమో అంబ్రెల్లా కట్ భాగానికి, 2 విధాలుగానేమో ప్రిల్స్ భాగానికి ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకున్నాము. సేమ్ అదే విధంగా లైనింగ్ భాగానికి ఏ క్లాత్ వేయాలో కూడా తెలుసుకున్నాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.